Jesus, to walk with me. ప్రేజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ ని చూస్తున్నారు కదండి, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. వాళ్ళ మదర్ కి వీళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం. దేవుణ్ణిలో పెంచడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అండి. అయితే పెద్దమ్మాయి ఎక్కువ దేవుణ్ణిలో ఉంటది, చిన్నమ్మాయి తక్కువ ఉంటది. అయితే తన బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ తల్లి బైబిల్ ఇచ్చి చదవమంటదండి. అయితే తన అంటది, అమ్మ నేను బయటకు వెళ్తున్నానమ్మా, నాకు టైం లేదు, నేను వచ్చిన తర్వాత చదువుతానమ్మా అని అంటది. పెద్దమ్మాయి అంటది, లేదు చెల్లి అలా అనకు, మొదటిగా దేవునికి స్థానం ఇస్తే దేవుడే నీ పనులు చేస్తారు, కాబట్టి ఈ బైబిల్ని తీసుకుని మొదటికి చదివిన తర్వాత వెళ్ళు అని అంటారండి. అయితే తన చదువుతున్నట్టు యాక్ట్ చేసి బైబిల్ తీసుకుని తన గార్డెన్కి వెళ్ళి బైబిల్ తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తుందండి. తన ఏమీ చదవదండి, కానీ వాళ్ళ తల్లి గురించి వాళ్ళ అక్క గురించి ఏదో నామకార్థంగా బైబిల్ ఓపెన్ చేసి తన చదువుతున్నట్టు యాక్ట్ చేసి ఒక 5 minutes అయ్యాక బైబిల్ క్లోజ్ చేసేసి బైబిల్ పెట్టేసి వెళ్ళిపోతుందండి. అప్పుడు వాళ్ళ అక్క, చెల్లి ఆగు, నేను ఒక మాట చెప్తాను, బైబిల్ ఒకసారి ఇలాగివ్వి, నేను నీ గురించి ప్రార్థన చేసి ఒక వాక్యం చదువుతాను అని చెప్పి చెల్లి గురించి ప్రార్థన చేసి ఒక వాగ్దానం తీస్తుందండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నారు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నారు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నారు. ఈ వాక్యము చదివినప్పుడు చెల్లి మనసు కదిలించిందండి. అక్క, యేసయ్య మనం ఏం చేసినా చూస్తారు కదా, యేసయ్య ఆలయంకి వెళ్దాం అక్క, మనం కొంచెం ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత నేను బయటికి వెళ్తాను అని దేవుని వాక్యం ద్వారా తన మనసుని మార్చుకుందండి. తల్లి ఎంతో సంతోషించింది. ఈ విధంగా అక్క చెల్లెళ్ళు కలిసి మందిరానికి వెళ్ళడం జరుగుతుందండి. ప్రేయర్ చేసుకున్నాక సిస్టర్స్ ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దేవుడు ఎక్కడో లేరండి, మన హృదయాల్లోనే ఉంటారు. మీకు బాధ వచ్చినప్పుడు పరిశుద్ధాలయంకి వెళ్ళండి, అంటే యేసయ్య ఆలయం చర్చ్కి వెళ్ళండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా యేసయ్య వాగ్దానం ద్వారా మాట్లాడతారు. యెహోవా ఈరే, చూచువారు, ఆయనే మనల్ని చూస్తారు. యేసయ్యకే మహిమ చెల్లును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.